పెదధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఆందోళనలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గాయత్రి రెన్యూబుల్ అలైన్ ఇండస్ట్రీస్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. పెదధన్వాడ చుట్టుపక్కలున్న గ్రామాల ప్రజలు దాడి చేశారు అన్నది ప్రధానమైన కంప్లైంట్. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే విధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామస్తుల దాడిలో సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారని చెప్తోంది ఫ్యాక్టరీ యాజమాన్యం. పెట్రోల్, డీజిల్ తో వాహనాలు, జేసీబీలు, కంటైనర్స్ ని తగలబెట్టేశారని ఫిర్యాదు చేసింది. హత్యాయత్నంతో పాటు మరో 17 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేశారు రాజోలి పోలీసులు. ప్రాథమికంగా 40 మందిని నిందితులుగా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే 12 మందిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు కూడా తరలించారు. మందిని జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లుగా చెప్పారు మానవపాడు ఎస్ఐ జగదీశ్వర్. పెద్దదన్వాడ గ్రామస్తులు, అదేవిధంగా చిన్నదన్వాడకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని, కారం పొడులు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు. కొంతమంది కట్టాయిలతో కూడా కొట్టడం జరిగింది. దానిపైన రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందులో భాగంగా 12 మందిని మేము రిమాండ్కు తరలించడం జరిగింది ఈరోజు.